అట్ట కలపండి అమ్మా, ఇట్లా కలపండి. కలిపిన కొద్ది బాగుంటుంది. అదిగో షైనింగ్ బాగా వస్తుంది. తీసావా? అయిపోయిందా? చాలు. ఇప్పుడు చెట్టు డెకరేషన్ తొలిని తీసేసి ఇంకా కావాలా? ఎవరు ఇంకా కావాలా పూలు? కాడ తీసేయండి. తీసేసాము దానికి. తీసేసి గులాబీ టీలో గుచ్చుతున్నా తీసేయరా? వద్దు వద్దు, ఆ పువ్వు తీసేసి ఒకసారి అటు చూడండి. లేక నేను మామగారు మీరు కూడా అయ్యా ఏం పడేసా? ఏం పడదు. 11 పూలు వచ్చినాయి. అట్లా బాగుంది. అట్లా పైనుంచి అట్లా బట్టుకుంటే కర్దేచ్చాడు ఎంత ఇస్తావు? పొద్దుతాంబూలం కూడా పెట్టిపోయేదేమో. అక్షరం వచ్చి చేయించారు. ఇంకో మంత్రులు చాలాసేపు పూజ చేశారా? అదేనంట ఇంకా చేసుకుని పూజ తీసుకున్నారు. మూడు సార్లు తిరిగి రమ్మంటున్నారు. ఇటు పెట్టేయమ్మా. లాస్ట్ టైం ఆడియన్స్ యూనివర్సిటీ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటి గవర్నమెంట్ ఉన్నాయి. కూర్చోండి. ఎలా కూర్చుంటారు? మా పాప శివ కళ్యాణానికి ఇక్కడ గుడికి దగ్గరండి. వాళ్ళ పత్రికలు కట్టించిన గుడి అంట. అందుకని ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు. శివ కళ్యాణం శివరాత్రి కదా ఈరోజు. దీపలక్ష్మీ దేవతాయై నమః. కుంకుమ విలేపనాం సమర్పయామి. దీపలక్ష్మీ దేవతాయై నమః. బలందేవలక్ష్మీ పదే తేంద్రియకముస్మరామి. యత్ర యోగేశ్వరాని జన్మజన్మమాం హృదే సకల కళ్యాణభాజనం యత్ర జాగతే పురుషస్తమజం నిత్యం ప్రదామి శరణం భరం. సర్వదా సర్వకార్యేషు నాశదేశామమంగళం. ఏషామృతిస్తో భగవాన్ మంగళాయతనం వరిః. పాపస్య స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం గోవిందాయ నమః. కేశవాయ నమః. ఆంధ్రప్రదేశే మద్దూరు గ్రామే శ్రీ భ్రమరాంబా సమేత సోమేశ్వర స్వామినః దివ్యచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ముఖే ఆచమనం సమర్పయామి.
భవతార్థం పుష్పాణి సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతనే నమః. పుష్పై శ్రీమన్మహా నీరాజనం దర్శయామి. బ్రహ్మణా సంస్కృతం యచ్చ మంత్రపోదం శవావహం. భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా. పామత్పరామి కుంభేస్మిన్ సాఫల్యం కురు హవ్యావ్రత స్ఫులీనాగం శుజగం జనాం యద్ధరగం శుజిభ్యః. సవితా పశ్చాదా సవితా పురస్తా సవితోత్తరాత్తా శ్రాయుధాసుతమీర్యాసుతోదయేభిమా సర్వే దేవాః ప్రజంతాం. ఈ పరిస్థితులు మనకు దూరం అవ్వాలంటే ఎవరి వల్ల కాదు, ఎవరు ఏం చేయలేరు అన్నమాట. దాంట్లోకి వెళ్ళిపోయాం, మనం లోపలికి వెళ్ళిపోయాం. బయటికి రావాలి అంటే ఒక పరమాత్మ. అందువల్ల ఆనందాన్ని బాగా అనుభవించేవాడు. వాళ్ళకి మనకి ఆనందం అంటేనే సెల్ ఫోన్ అన్నమాట. ఆనందం అంటే సెల్ ఫోన్ తప్పింది ఏం లేదు మనకి. సెల్ ఫోన్ తోనే మనం సహజీవనం చేసేటువంటి రోజులు మన యొక్క రోజులు తయారైపోయినాయి మనకి. అందువల్ల పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇదివరకు రోజుల్లో సంతానం వద్దంటే ఒక్కొక్కరికి 10 మంది 12 మంది పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఒక్క పిల్లవాడు పుట్టేటప్పటికి వీడికి జీవుడు కూడా. దేనికయ్యా అంటే మనం అన్ని వదిలేసాం, మంచి పనులని కూడా వదిలేసాం. అన్ని కూడా మనకు కావాల్సిందిగా ఏదేదో కావాలి మనకి పరిగెడుతూ ఉన్నాం. కానీ భగవంతుడు కొన్ని బ్రేకులు వేస్తున్నాడు మనకి. మనం ఒక ప్రయాణం, మానవ జీవన ప్రయాణం ఎలా ఉంటుంది అంటే రోడ్డు మీద ప్రయాణంలా ఉంటుంది. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఉంటేనే నీ యొక్క విలువ, రోడ్డు యొక్క విలువ నీకు తెలుస్తుంది. అందువల్ల ప్రతి మానవుడు కూడా కష్టం వస్తే కానీ సుఖం యొక్క విలువ మనకు తెలియదు. ఒక దెబ్బ తగిలితే గానీ మానవుడికి తర్వాత విషయం ఏంటో మనకు తెలియదు. అందువల్ల ఆ దెబ్బలు మనం తిరగ ముందుగానే ఆల్రెడీ మనం దాని దగ్గరగా ఉన్నాం. కానీ ఈ యొక్క పరిస్థితులు మనం దూరం చేసుకుని ఒక మంచి సహజీవనాన్ని మనం పొందాలి అంటే భగవంతుని మనం సేవించాలి. ఇంకా విశేషం ఏమిటంటే ఇక్కడ మనకి మద్దూరు గ్రామంలో మనమందరం శివాలయం లోపలికి వచ్చాం. మనందరం శివుడు దర్శించాం. ఆయన ఎలా ఉన్నాడంటే మన యొక్క గృహాలు ఎలా ఉన్నాయి, మనకి చూద్దామన్నా సరే మెడకాయ నిప్పుడుతుంది కానీ ఆ శిఖరం మనకు కనపడట్ల. అటువంటి గృహాలు మనం కట్టుకుంటున్నాం. కానీ ఆయన యొక్క గృహం ఎలా ఉన్నాయంటే మన యొక్క పాదాల దగ్గర ఉన్నాడు ఆయన. నిజంగా నాకు చూడగానే ఎంత బాధేస్తుంది. ఇప్పుడు కూడా ఆయన్ని ఎలా దర్శిస్తున్నాం అనే భావన కలుగుతుంది మనకి. మనమందరం కూడా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ఆయన్ని కూడా ఉన్నతమైన ఆత్మ, అటువంటి సంకల్పాన్ని మనం చేయగలగాలి. మనకి సమానంగా మనకంటే ఎత్తున ఉండాలి ఆయన. అటువంటి పరిస్థితి మనం వచ్చే సంవత్సరానికైనా సరే ఇటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే మన యొక్క ధర్మం నిలబడాలి అంటే ధర్మో రక్షతి రక్షిత. మన యొక్క పూర్వీకులందరూ కూడా ఏం చేస్తారంటే ఏం చేసినా చేయకపోయినా దేవాలయాల సంరక్షణ చేసేవారు. మొట్టమొదటిగా ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయాన్ని ఉన్నతీకరణ చేసేవారు. ఆ యొక్క గ్రామం యొక్క సస్యశ్యామలంగా ఉండేటువంటి ప్రయత్నం చేసేవారు మన యొక్క పూర్వీకులందరూ కూడా. అటువంటి పరిస్థితిని మనం ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, మనం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే ఆయన్ని మనం పైకి నిలబెట్టేటువంటి పరిస్థితి మనం చేయగలగాలి. ఇది ప్రతి ఒక్కరి యొక్క మనసులో కూడా, ప్రతి ఒక్క భక్తురాలు, ప్రతి ఒక్క భక్తుల యొక్క మనసులో కూడా భగవంతుడు వారి మనసులో చేర్చి ఎవరి మొట్టమొదటిగా ఆ యొక్క నిర్ణయం, ఆ సంకల్పం ఎవరు చేయగలడో భగవంతుడు ఆయన్ని బయటికి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేనికై అంటే ఇటువంటి దేవాలయాలు 10 కాలం పాటు ఉంటేనే మన యొక్క ధర్మం నిలబడుతుంది. దేవాలయాలు ఏమనుకోండి, హిందూ ధర్మం చాలా మరుగున పడిపోతుంది. అటువంటి పరిస్థితి మనలా కలగకుండా ఉండాలని భగవంతుడి ఆరాధన జరుగుతుంది. అటువంటి ఆరాధన అందరూ కూడా దర్శించండి. అందరూ కూడా ఓం సర్వార్థదాతకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ప్రియే జాతస్య ఆనిరిహాగస్త్రియం వజోదృభ్యో దదాతి. జన్భవంతి సత్యాసమిదామృతత్వో. ఓం ప్రియమావాహనామి, ధృతిమావాహనామి, పవిత్రీమావాహనామి, ప్రమోదాదాదినీమావాహనామి. ఓం అగ్నిం దోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అత్తయజ్ఞసుకృతం యజ్ఞోపవీదేవం వన్నిమావామి. ఓం శ్రీయే నమావం, ధృత్యై నమావం, పవిత్రే నమః, వం ప్రమోదాదాన్యే నమః, హరిణ్యే నమః, వం పౌష్ణే నమః, వం క్షోణ్యే నమః, వం భక్తే నమః, అనఘానే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. వాద్య భజత్రీలు శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీ
శ్రీమద్జింబాసనేశ్వరే చక్రకుండ ఆయన చేసుకోవాలంటే ఆయన కూడా కట్నం ఇవ్వాలి కదా మనం అందరం కూడా. ఎటువంటి కట్నమయ్యా అంటే ఏమి ఇవ్వగలం మనం అందరం కూడా ఆయనకి? ఈ దేవాలయం మళ్ళా కట్టగలం అనేటువంటి సంకల్పం మనం చేయగలమా? చెయ్యాలి మనం అందరం కూడా. అటువంటి చాలా మంది ఏమిటంటే నా వల్ల కాదేమో అనుకుంటాం మనం. మానవుడు తలుచుకుంటే కాదు ఏది ఉండదు. మరి తలుచుకోబట్టే కదా, మానవుడు తలుచుకోబట్టే మనం ఎటువంటి శిఖరాల లాంటి ఇల్లు కట్టుకుంటున్నాం మనం. అందువల్ల గుడి కట్టడం చాలా తేలికైన పని. సంకల్పం చేసేవాడే ఉండాలి మొట్టమొదటిగా. ఆ సంకల్పం చేసేవాడే చాలా అదృష్టవంతుడు అని మనం చెప్పుకోవాలి. ఆయన ఎన్నుకుంటాడు. ఆయన పరమాత్మ కూడా అందరికీ అవకాశాలు ఇవ్వడు. ఎవరినో ఎన్నుకుంటాడు. పుష్పాలు 10 రకాల పుష్పాలు ఉన్నాయనుకోండి, ఏ పుష్పం ఆయన దగ్గరికి రావాలో ఆయన తెలుసు. ఆ పుష్పాన్ని ఆయన అందరిలో మధ్యలో అలా పట్టుకుని దగ్గర తీసుకొచ్చేస్తాడు. అలా మనకి ఈ రోజున కళ్యాణ మహోత్సవాన్ని మనం పరిపూర్ణం చేసుకునేటువంటి స్థితిలో ఆయన మీ అందరినీ కూడా కట్నం అడుగుతున్నాడు. ఏం కట్నమయ్యా అంటే, ఏమోగలరా మీరందరూ కూడా ఒక్కసారి నా యొక్క నామాన్ని చెప్పండి, ఆనందపడతారంటున్నాడు పరమాత్మ. అందువల్ల ఒకసారి ఆయన యొక్క నామాన్ని అందరం కూడా ఒకసారి చెప్తాం. అందరం కూడా ఉన్నవాళ్ళందరూ గొంతు దాచుకోకుండా ఒకసారి ఆయన యొక్క నామాన్ని మనందరం చెప్తాం. అందరం కూడా శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర దేవ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర దేవ. ఇటువంటి శ్లోకాలు చెప్తే ఎలాగంటే మాకు ఇటువంటివి ఏదన్నా టీవీ సీరియల్స్ లో వచ్చేవి చెప్తే త్వరగా చెప్పేస్తాం, కానీ మేము ఇటువంటి నామాలు చెప్తే ఎలాగూ అనుకోకూడదు. మనం ఆయన యొక్క నామం, భగవంతుడి యొక్క నామం మనం పలకాలనేటువంటి సంకల్పం మనలో ఉండాలి. మనలో ఉందనుకోండి ఆయనే తెప్పిస్తాడు గొంతుని. పక్క వాళ్ళు నవ్వుతారేమో, బయటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏంటి పాడేమని పక్కన ఎక్కిరిస్తుందేమో భావన మన అవసరంలా. నీ మనసులో ఆ కోరిక ఉంది అనుకోండి, నీకు ఎలా రావాలో అలా వస్తున్నది. అందువల్ల ఒకసారి మనం అందరం కూడా గొంతు దాచుకోకుండా గట్టిగా శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. బోళా శివ బోళా. పరమేశ్వరుడు ఎటువంటి అంటే బోళా మనిషి అన్నమాట. ఆయనకి మీరే వ్యవసల్లా. విష్ణుమూర్తికి అయితే ఇంకా చక్ర పొంగల్లో పులిహారలో చేసి పెట్టాలి. ఆయన అలా వ్యవస్థ. ఆయనకి ఏమిటంటే ఒక్క చెంబు నీళ్లు పోసి అలా మారేడు దళాన్ని ఉంచామనుకోండి, ఆయన మనకి ₹1 ఇచ్చినటువంటి బోళా మనిషి. పరమేశ్వరుడు నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చి పరీక్షిస్తాడు. శ్రీ మహావిష్ణు ఐశ్వర్యాన్ని తీసేసుకుని పరీక్షిస్తాడు. పరమేశ్వరుడికి అనుగ్రహం ఏంటంటే మొట్టమొదటి అన్ని నీకేం కావాలో అన్ని ఇచ్చేస్తాడు. ఏం కావాలో, నాకు ఉద్యోగం కావాలా ఇచ్చేస్తాడు, నీకు ఇల్లు కావాలా ఇచ్చేస్తాడు. ఇన్ని ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఆయన స్మరణ చేస్తున్నావా లేదా చూస్తాడు. అందువల్ల మనం అందరం కూడా ఒకసారి గట్టిగా 2 చేతులు పైకెత్తి, భగవంతుడు మన చేతులు దేనికి ఇస్తాడు? భోజనం చేయడానికి కాదు, దేనికి ఇస్తాడు? చక్కగా భజన చేయడానికి చేతులు ఇస్తాడు. కళ్ళని దేనికి ఇస్తాడా అంటే ఆయన యొక్క అలంకారం చూడడానికి ఇస్తాడు. గొంతులు దేనికి ఇస్తాడా అంటే మాదుకు పదైనా ఈ సోదేంటి అనడానికి కాదు ఇచ్చేది. అలాగే మనకి చెవులు దేనికి ఇస్తాడా అంటే వేద మంత్రాలు వినడానికి చెవులు ఇస్తాడు. అందువల్ల ఒకసారి మనందరం కూడా గట్టిగా 2 చేతులు పైకెత్తి, ఒకసారి 2 చేతులు అందరూ పైకెత్తాలి. 2 చేతులు అందరూ కూడా భజన చేస్తూ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శివ
శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ హర హర శివ హర హర శివ కైలాసవాస సదా శివ హర హర శివ హర హర శివ కైలాసవాస హర హర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ నమ పార్వతీ పతరే హర హర మహాదేవ శంభో శంకర గయతంతు నానేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం మాంగళ్యధారణ మహోత్తస్తమహోత్తో అస్తు ప్రజాపతిస్తో మతం రాజానమృతాం సంతయో వేద అన్వసృజ్యంతాం తానహస్తే గురుతాం అదః సీతా సావిత్రీ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యస్తహజం పురస్తాత్ ఆయుష్యముక్తిం ప్రతిమంచ శుక్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః సమస్పై ప్రతిమంచాం యాయుషావత్యతాం బ్రహ్మవత్యసాకాదేరజ్ఞోపవీతం దదామి తే ఆయుష్యముక్రం ప్రతిమంచ శుక్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః సమస్పై ప్రతిమంచాం యాయుషావత్యతాం బ్రహ్మవత్యసాకాదేరజ్ఞోపవీతం దదామి తే యజ్ఞోపవీతధారణ మహోత్తస్తమహోత్తో నమో నమో భగవతి జ్ఞానమానోన్న భజంత్రీలు మేళం చేయండి ఒకసారి
విరాజో అధిపూరుషః సజాతో అచ్చరిత్రతాం దేవాయజ్ఞమతన్వతః నమో బ్రహ్మణే నమస్తే వాయో తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి తమేవ ప్రత్యక్షం బ్రహ్మ. మిగతా వారందరూ కూడా కరళక్షేత్రులు కానీ అయిన తర్వాత కూర్చున్న వారందరూ కూడా వరుసలో వరుసలో స్వామి యొక్క తీర్థం పాదుకులు ఈ యొక్క గృహాలకు వెళ్ళవలసిందిగా అక్షతారోపణ ప్రసాదాన్ని స్వీకరించడం జరగాలి. మంగళహారతి నీలకంఠదేవరా మంగళం మురా నీలకంఠదేవరా జంగమేశ్వర గంగనేలరాహర జంగమేశ్వర లింగరూపదర్శనం మంగళదాయకం లింగరూపదర్శనం మంగళదాయకం పార్వతీశ దర్శనం పాపనాశనం పార్వతీశ దర్శనం పాపనాశనం గంగాధర దర్శనం నిత్యమంగళం ఆ గంగాధర దర్శనం నిత్యమంగళం పంచాక్షర పారాయణ శివామంగళం శివ పంచాక్షర పారాయణ శివామంగళం మహాదేవ దర్శనం మంగళప్రదం మహాదేవ దర్శనం మంగళప్రదం మహిమాన్విత శక్తినం భూత పంచకం మహిమాన్విత శక్తినం భూత పంచకం ఆత్మలింగ దర్శనం మోక్షదాయకం ఆత్మలింగ దర్శనం మోక్షదాయకం నమక చమక పారాయణ శివామంగళం రుద్ర నమక చమక పారాయణ శివామంగళం నీలకంఠదేవరా మంగళం మురా నీలకంఠదేవరా మంగళం మురా గంగనేలరాహర జంగమేశ్వర గంగనేలరాహర జంగమేశ్వర హర నమః పార్వతీపదయే హర 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 శంకర పెళ్ళైపోయింది కదా పాలకి
సమే కామాం కామకామాయ మధ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. తత్వరం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాతు. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాం చ వ్యాధి వివాదటోర దుర్భిక్షణ విష్టికరాజబాధాది సర్వోపద్రవశాంతిరస్తు. స్వామినః అనుగ్రహ ప్రసాదేన యజమానశ్చ శీఘ్రమేవ సత్సంతాన యోగ్యతా పరసిద్ధిరస్తు. యజమానశ్చ అన్యోన్య దాంపత్య సుఖజీవన యోగ్యతా పరసిద్ధిరస్తు. యజమానశ్చ ఇష్టకామ్యార్థ పరసిద్ధిరస్తు. శతమానం భవతి హృదాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. నమో నమో భవతి జాయమానోన్నాం పురుషకామేత్యగ్రే భాగం దేవేభ్యోవదధాచార్యన్ ప్రతంద్రమాస్థిరతి. దీర్ఘమాయుః శతమానం భవతి హృదాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. భక్తులందరూ కూడా వరుసలో యజమానులు ఇక్కడ తీర్థం పాదుకలు స్వీకరిస్తారు. అలాగే యజమానులందరూ కూడా మిగతా వారందరూ వరుసలో ఇక్కడ వేది మీద రావటం, స్వామికి అక్షతలు కొద్దిగా సమర్పణ చేయటం, వరుసలో స్వామి యొక్క తీర్థం పాదుకలు స్వీకరించడం, ప్రసాదాలు స్వీకరించడం, అందరూ కూడా బయటకు వెళ్ళడం జరగాలి. దయచేసి ఎవరు కూడా తోసుకోవద్దు. ప్రశాంతంగా ఒకరి తర్వాత ఒకరు కంగారు పడకుండా అందరితో అక్షతలు పోయించడం జరుగుతుంది. అందువల్ల దయచేసి ఎవరు కూడా కంగారు పడకుండా ఒకరి తర్వాత ఒకరు వేదిక మీదకి విచ్చేసి స్వామికి అక్షతలు సమర్పణ చేయటం, వరుసలో తీర్థం పాదుకలు ప్రసాదాలు స్వీకరించి దంపతులుగా ఉన్నవారు